పూర్వాషాఢ నక్షత్రం. ఇది ధనుర్రాశిలో 1, 2, 3, 4 పాదాలతో ఉంది. రాశ్యాధిపతి గురువు, నక్షత్రాధిపతి శుక్రుడు. ఇది మనుష్య గణము. ఈ పూర్వాషాఢ నక్షత్ర జాతకులు చింత చెట్టు అధివృక్షంగా చెప్పబడుతోంది. గంగాజలంతో చింత చెట్టుని పురుష సూక్తంతో విధి విధానంగా పూజించి ప్రదక్షిణలు చేసినట్లయితే ఈ నక్షత్రం వారికి శుభ ఫలితాలు ఉంటాయి. ఈ రాశ్యాధిపతి గురుడికి ఔదంబర, రావి, వేప కలిపినవి, రావి, మర్రి కలిపిన వృక్షాలని విశేష ఫలితాలు కలుగుతాయి. ఈ వృక్షాలని దేవాలయాల్లోనూ ఉద్యానవనాల్లోనూ బాటసారులు నడిచే రోడ్డు పక్కన వేసి వీటిని పెంచి పోషించడం వలన, ఈ వృక్షాలను ఆరాధించడం వలన విశేష ఫలితాలు లభిస్తాయి. వీటితో పాటుగా నక్షత్రానికి రాశికి కూడా మారేడు వృక్షారాధన, అలాగే శ్వేతచందన వృక్షారాధన కూడా చాలా విశేషం. మారేడు కాయలతో లక్ష్మీదేవికి హోమం సకల శుభ ఫలితాలను ఇస్తుంది. వేప చెట్టుని పెంచి పోషించడం ద్వారా కూడా ఈ జాతకులకు మంచిది. అలాగే వీరు రావి చెట్టుని గృహోపకరణంగా వాడకూడదు, నరకకూడదు. అలాగే నిమ్మి వృక్షాన్ని కూడా నరకకూడదు. నక్షత్రాధిపతి శుక్రుడు దోషకారకుడైతే వృక్షాలలో జమ్మి చెట్టును కూడా ఆరాధించడం, పోషించడం ద్వారా కూడా సుఫలితాలను పొందుతారు. జాతక చక్రంలో శుక్రుడు దోషి అయితే ములివెంపులి చెట్టు వేరును శుక్రవారం నాడు తెల్లదారముతో ధరించినట్లయితే శుక్రగ్రహ దోషం కూడా ఈ రాశి వారికి తొలుగుతుంది.